చూసిన దాంట్లో అండర్స్టాండ్ బయటకు ఆయన భయపడతాడు మాట్లాడతాడు అంటే ఆయనకి ఎమోషన్స్ ఆయన ఫీలింగ్స్ లేవా? ఆయనకంటే నువ్వు ఎక్కువ ఫీల్ అయిపోతున్నావు. ఆ పాయింట్ రేజ్ చేసినందుకు చెప్తున్నా అక్క నేను ఒకటి చెప్పనా, ఈ రోజు అందరి పాయింట్స్ చిన్నవే కానీ అవి పెద్దవయ్యాయి. ఇదే ఎక్కడ పెట్టింది జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఏం కనిపెట్టుకొచ్చాడు చూడు. నీ హస్బెండ్ నీకు ఎక్స్ప్రెస్ చేస్తలేడు అనే థింగ్ నీకుంది, నువ్వు ఆ కంఫర్ట్ జోన్ ఇచ్చేయి, క్రియేట్ చేయి. ఇట్ ఈస్ ఆన్ యూ. దాని గురించి నీకేంట్రా అంత ఫీలింగ్? ఒక ఆడదాని గురించి ఫీల్ అవ్వడానికి మొగుడే కానక్కర్లేదండి, మనసున్నవాడు ఎవడైనా చాలు. ఈ చేతుల్లో ఉందని నా ఫీలింగ్. నాది కూడా ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా అంటే నేను అస్సలు ఒప్పుకుంటా. నా ప్రశ్న అర్థం చేసుకోండి. చీ ఇంకా మారలేదంటే నాకెలా ఉంటుంది? జీవితంలో నువ్వు ఇంకా మారవా? మారను. అదే కదా నేను ఇవ్వట్లేదని చెప్తలేను. ఎన్నిసార్లు నువ్వు కూడా ఈ మాట చెప్పొద్దు. నువ్వు కూడా కొద్దిగా టైం మారినప్పుడు కొద్దిగా ఒక్కసారి విను. వినట్లేదని నువ్వెలా చెప్తావు అంటున్నా నేను. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. ఎవరెవర్ డూ దాట్? ఎవడు బ్లేమ్ చేసుకోవట్లేదు కళ్యాణ్, చేసుకోవట్లేదు అండ్ చేయట్లేదు అని కూడా అంటే నేను ఒప్పుకోను. మేము ఒప్పుకో. మాట్లాడి ఎక్స్ప్రెస్ చేస్తేనే కదా తెలిసేది. ఇప్పుడు నేను ఆర్డర్ పెట్టమంటే ఆయన ఆర్డర్ పెట్టడు, ఆయన ఆర్డర్ పెడితేనే కదా నాకు నచ్చిద్దే కాదని తెలిసేది. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఇంకోసారి ఎన్నిసార్లు ఆగిపోతాడు, అప్పటికి ఎప్పటికీ తెలుసుకోలేడు నా ఇష్టాలు ఏంటని. అడుగు చెప్తాడు, అంజలికి ఇష్టం అని అడుగు. ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతానన్నయ్య. మాట్లాడాలి కదా, ఆ కన్ఫ్యూజన్ తెలిసింది అందరూ. అది కాదని చెప్పేది ఆల్రెడీ. నీ కంఫర్ట్ కాదు. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? అంజీ తలుపుతి. అంజీ ఇప్పుడు ఈ తలుపు బద్దలు కొడతా. తలుపు బదులు కొడతావా? ఇలాంటి తప్పని పరిస్థితుల్లో ఈ బంగారు బేపత్వం సృష్టించక తప్పదు.